మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 117 మందికి రూ. 75 లక్షల విలువ చేసే చెక్కులను ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అందించారు. వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు పొందిన వీరు ఎరిక్షన్ బాబు వద్దకు వెళ్లి చికిత్సకు సంబంధించిన వివరాలు అందించి సహాయం కోరడంతో ఆయన వీరందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చేశారు. ఈ క్రమంలో వచ్చిన చెక్కులను టీడీపీ కార్యాలయంలో 117 మందికి అందించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా సీఎం చంద్రబాబు మీ అందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. చంద్రబాబు సహాయాన్ని మరవకూడదు అని అన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెంలో ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా బాధపడుతూ ఆరోగ్యపరంగా హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు మనం అదే ఈ నియోజకవర్గంలో 111 మందికి అదేవిధంగా 6 మందికి ఎల్ఓసి మొత్తం 117 మందికి 74,29,754 రూపాయలు ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థిక పరంగా అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదవారు ఇబ్బంది పడకూడదు, హాస్పిటల్లో వివిధ రకాలైనటువంటి జబ్బులు వ్యాధులతోటి ఆపరేషన్స్ తోటి బాధపడేటటువంటి పేదలకి ఎంతో కొంత మనం సహాయం చేయాలన్న ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయలు మనం ఈ నియోజకానికి తీసుకొని వచ్చి మీ అందరూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అందుకని మీరు అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి చెక్కుతో పాటు మరి ఒక ఆయన పంపినటువంటి సందేశం కూడా ఉంది. దయచేసి డబ్బులు ఎటు మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇంటికి పోయి ప్రశాంతంగా అది చదువుకొని మీరందరూ కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మీరందరూ ఉండాలని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించమని కోరుకుంటూ, మరి ప్రతిసారి కూడా ఎవరైతే పేదవాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి మాకు ఇబ్బందులు ఉన్నాయి, హాస్పిటల్లో జాయిన్ అయినాం, జబ్బులు నయం చేసుకోవడానికి చికిత్స తీసుకుంటున్నాం, సహాయం చేయించమంటే ఈ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి. పార్టీలు కూడా మనం చూసుకోవట్లా, పార్టీలకు ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడికి వచ్చి అడుగుతారో వాళ్ళందరూ కూడా మనం సహాయం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరందరూ కూడా ఇచ్చినటువంటి సహాయాన్ని మర్చిపోకుండా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా మద్దతుగా భవిష్యత్తులో మీరు అందరూ కూడా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.